ఈ నెల 8వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా అధిక సంఖ్యలో కేసుల పరిష్కారానికి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం సునీల్ కుమార్ చెప్పారు. స్థానిక జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ఏర్పాటుపై గురువారం మీడియా సమావేశంలో వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసుల సత్వర పరిష్కారానికి రాజీయే రాజమార్గమని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ కోసం జిల్లా కోర్టుల్లో 6 బెంచులు ఏర్పాటు చేయడమైందని, జిల్లాలోని అన్ని కోర్టుల్లో కూడా 26 లోక్ అదాలత్ బెంచులు ఏర్పాటు చేసి కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్లో పరిశీలన కోసం 4453 కేసులు గుర్తించడం జరిగిందని, వీటిలో 1815 క్రిమినల్ కేసులు, 2341 సివిల్ కేసులు, 297 ఎంవీఓపీ కేసులు ఉన్నాయని, వీటిలో 3875 కేసులకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేశామని చెప్పారు. జిల్లా కోర్టు ఆవరణలోని జిల్లా న్యాయ సేవా సదన్లో శాశ్వత లోక్ అదాలత్ ఏర్పాటు చేయడం జరిగిందని, కోర్టుల పని దినాల్లో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని అన్నారు. ఏలూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనే సీతారాం మాట్లాడుతూ కక్షిదారులు కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 8/3/24 తేదీన నేషనల్ లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం జిల్లాలో 4453 కేసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో 3875 కేసులకు సంబంధించి కక్షదారులకు అందరికీ నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. అలాగే 69 మీటింగ్స్ కండక్ట్ చేసి ఫిజికల్గాను వర్చువల్గాను మీటింగ్స్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కన్విన్స్ చేయడానికి యూజ్ చేయాల్సినటువంటి పోలీస్ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటివి, బ్యాంక్ అఫీషియల్స్, బిఎస్ఎన్ఎల్, చిట్ ఫండ్, ఇవన్నీ కూడా వీళ్ళందరితో మాట్లాడి ఎక్కువ కేసెస్ని లోక్ అదాలత్లో సెటిల్ అయ్యే విధంగా చూడడానికి ప్రయత్నాలు చేశాం. అలాగే ఎక్సైజ్ కేసుల్లో కూడా 1420 కేసెస్ రానటువంటి పక్షంలో త్రూ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా కూడా పార్టీలు ఎక్కడున్న పార్టీలని వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా మీరు అపీర్ అయ్యి మీ సమ్మతి తెలియజేస్తే వాటిని రాజీ చేయడం జరుగుతుంది. ఫిజికల్గా మీరు రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మీరు రాజీ అవ్వాలనే ఇంటెన్షన్ మీకుంటే మీరు ఎక్కడున్నా మీరు వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ అయ్యి చేయొచ్చు. అవి ప్రతిసారి చేస్తున్నాం, ఇప్పుడు కూడా వాటన్నిటిని చేస్తాం. కాబట్టి ఎక్కువ మంది తమకి కేసెస్ని లోక్ అదాలత్లో రాజీగా పరిష్కరించుకోవాలని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ నెల 2వ శనివారం 8వ తారీఖు మార్చి జరగబో నేషనల్ లోకాలకు సంబంధించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మన జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు శ్రీ సునీల్ కుమార్ గారు, అదేవిధంగా చైర్మన్ డిఎల్ఎస్ఏ గారు ఆధ్వర్యంలో సార్ యొక్క సూచనల మేరకు ఏలూరులో 6 బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా జిల్లా మొత్తంగా 26 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 300 పైచులకు కేసులు, యాక్సిడెంట్ కేసులు కానీ, మ్యాట్రిమోనియల్ కేసులు కానీ, ఇతరత్ర కేసులు సెటిల్ అవ్వడం జరిగింది. మరియు అదే కాకుండా ప్రతిరోజు కూడా పర్మనెంట్ లోకాలకు సంబంధించి చైర్మన్ గారు లాపస్ మేడం వాటికి సంబంధించి మీడియేషన్ ఎంతవరకు కూడా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఖచ్చితంగా విజ్ఞప్తి ఏంటంటే మీడియేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకోండి. మేము ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా మీడియేషన్ జరుగుతూ ఉంటుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఆ రోజు ప్రత్యేకంగా మన చైర్మన్ గారి సూచనల మేరకు మీరు జిల్లాలో ఎక్కడున్నా సరే వెబ్కామ్ ద్వారా మీకు పరిష్కారం చేయబడుతూ ఉంటుంది. మీరు ప్రత్యేకంగా ప్రయాణం రావక్కర్లేదు. మీరు ఒకవేళ నర్సాపురంలో ఉన్నా, భీమవరంలో ఉన్నా సరే, ఏలూరులో మ్యాటర్ ఉంటే కనుక వెబ్కామ్ ద్వారా మీరు ఇక్కడ ఆన్లైన్లో కనిపించి మీ మ్యాటర్ సెటిల్ చేసుకోవచ్చు. కనుక సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.